गणपतये गजमुखाय नमो नमो गंगाधरसुताय गजमुखाय नमो नमो गंगाधरसुताय गौरीतनयाय गणपतये गुणपतये गजमुखाय नमो नमो गंगाधरसुताय गौरीतनय. That humanity needs to breathe, to balance, to become whole again. సంగజత్వం సంవదత్వం సాధారణ స్థితికి వస్తాము. శ్వాసను వదులుతూ మన యొక్క గడ్డాన్ని ఛాతీకి తగిలే ప్రయత్నం చేస్తాము. ఇలా 2 పర్యాలు చేద్దాము. శ్వాసను పీల్చుకుంటూ తలని వీలైనంత వరకు వెనక్కి కదిలించాలి. సౌకర్యవంతంగా మీకు మరొక వైపు చేస్తాము. శ్వాసను పీల్చుకుంటూ సాధారణ స్థితికి వచ్చి మెడ శ్వాసను వదులుతూ ఎడమ వైపుకి తిప్పుతాము. మీ యొక్క ఎడమ భుజానికి భుజం గడ్డం సమాంతరంగా ఉండేటట్టు చూస్తాము. అలా 2 పర్యాలు. కుడికి ఒకసారి, ఎడమకు ఒకసారి. నెమ్మది చేతి వేళ్ళు బయట వైపు కొంటూ శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదులుతూ నెమ్మదిగా చేతులని కిందకి తీసుకొస్తాము. ఇలా 2 పర్యాలు చేద్దాము. శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదులుతూ నెమ్మదిగా చేతులని కింద వైపు తీసుకొస్తాము. స్కంద చక్ర ప్రాక్టీస్ చేస్తాం. మనం పాదాలను అనుకూలంగా నిలబడాలి. 1 feet డిస్టెన్స్ తీసుకొచ్చి మోచేతులతో గుండ్రంగా ఒకే రీతిలో తిప్పుతామన్నమాట. నెమ్మదిగా శ్వాస పీల్చుకుంటూ మోచేతులతో క్లాక్ వైజ్ డైరెక్షన్లో నెమ్మదిగా తిప్పుతాము. శ్వాసను వదులుతూ మీకు కుడివైపు నడుముని తిప్పాలి. ఎడమ చెయ్యి కుడి భుజానికి తగిలే ప్రయత్నం చేయాలి. మీకు సాధ్యమైనంత వరకు సౌకర్యంగా శ్వాసను వదులుతూ నెమ్మదిగా ఎడమ వైపు నడుమును తిప్పుతాము. మీ చూపు ఎడమ చేయి వైపు ఉండాలి. శ్వాసను లోపలికి పీల్చుకుంటూ సాధారణ స్థితికి ఇలా 2 పర్యాలు చేద్దాము. శ్వాసను వదులుతూ నెమ్మదిగా కుడివైపుకి వీలైనంత వరకు సౌకర్యంగా నడుముని తిప్పుతాము. శ్వాసను పీల్చుకుంటూ సాధారణ వెన్నుపూస నిటారుగా ఉండాలి. యాంగిల్స్ స్ట్రెంథనింగ్ అవుతాయి. శ్వాసను పీల్చుకుంటూ సాధారణ స్థితికి వస్తాము. ఇంకొక పర్యాయం చేద్దాము. శ్వాసను వదులుతూ నెమ్మదిగా తలని వీపుని మీ యొక్క థైస్ ఎక్కడికి ప్యారలల్ ఉండేట శ్వాసను నెమ్మదిగా వదులుతూ నెమ్మదిగా కాలు బిడాన్ని యథాస్థితికి వచ్చి నెమ్మదిగా హ్యాండ్ పైన అలా ఉంచుకొని 2 చేతులని నమస్కార స్థితి వల్ల డైజెషన్ సిస్టమ్ అండ్ డైజెషన్ అనేది చాలా చక్కగా జరుగుతుంది. ఎడమ మోకాల నుంచి కిందకి సాగతీస్తూ కుడి చేయి బొటన వేలుగా అరచేతి అలా గమనిస్తాము. ప్రశాంతంగా ఉంచుకోవాలి. ముందుగా భద్రాసనం మనం చేయబోతున్నాము. సంస్కృతంలో భద్ర అంటే శుభకరమైన శ్రేష్టమైనటువంటి అర్థము. ఈ ఆసనం చేయడం ద్వారా శరీరానికి అందరినీ సౌకర్యవంతంగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఎస్పెషల్లీ థై మజిల్స్ నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు కానీ ఎవరైనా సీరియస్ నీ ప్రాబ్లమ్ తర్వాత 2 చేతులతో 2 కాలాలు క్లోజ్ చేస్తాం, అంటే లాక్ చేస్తాం. మీ వీపు బటన్ వేలులోనే చెవులతో క్లోజ్ చేస్తాము. బటన్ వేలు చెవులు క్లోజ్ చేస్తాము. చూపుడు వేలు కళ్ళ మీద ఉంచుకుంటాము. మధ్య వేలుని ముక్కు మీద అలా ఉంచుకొని రింగ్ ఫింగర్ అంటే శ్వాస బయటికి వదిలేటప్పుడు తేనెటీగ మాదిరిగా శబ్దం చేస్తాం. చైతన్యం అవుతున్నట్లు భావన చెందుతాము.
సంకల్పం ఆరోగ్యం మరియు ఐకమత్యం నెలకొనేలా కంకణబద్ధుడినవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. చివరిగా శాంతి మంత్రాన్ని నమస్కార స్థితిలోకి తీసుకుని వస్తాము. కళ్ళు మూసుకుంటాము. భవంతు సుఖినః సర్వే సంతు నిరామయః సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. యోగాని మన బ్రాండ్గా, భారతదేశ బ్రాండ్గా తీసుకొచ్చి ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు ప్రపంచ దేశాలకు యోగా అనేది భారతదేశం నుంచే అని చెప్పేసి ఆయన ఈ కార్యక్రమాల ద్వారా ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నారు. దాంతో పాటు ప్రతి ఒక్క సంవత్సరం ఈ యోగా దినాన్ని జరుపుకుంటూ ప్రజల యొక్క ఆరోగ్యాలు ప్రభుత్వాలకు ఎంత ముఖ్యమో అనేది ఈరోజు ప్రభుత్వాలు తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ యోగాకు వచ్చిన వాళ్ళందరే కాకుండా కడప నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ఒక కొత్త మార్పు దిశగా ముందుకెళ్తూ వాళ్ళ జీవితాల్లో యోగాను కానీ, మెడిటేషన్ కానీ, అలాగనే డైట్లో కూడా వాళ్ళు అనేక మార్పులు తీసుకొస్తూ ఆరోగ్యమైన ప్రజలు, ఆరోగ్యంగా యువత చెడు అలవాట్లను వదిలేసి ముందుకెళ్తారని సంపూర్ణంగా కోరుకుంటూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత విజయంగా ఏర్పాటు చేసినందుకు కలెక్టర్ గారికి కానీ, అలాగనే కమిషనర్ గారికి కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికోసం మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమం ఒక ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వబోతోంది. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది యువతను కలిగి ఉన్నటువంటి దేశం అనేది చాటి చెప్తోంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా భారతదేశంలో భవిష్యత్తులో సమాజంలో అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే యువత అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మీ అందరూ కూడా రేపొద్దున మీ లక్ష్యాల్ని సాధించడంలో భాగంగా ముందుకెళ్లాలంటే ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్ అనేసి అన్నారు. కాబట్టి ఆ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఆరోగ్యంగా ఉంటుందో మనకు కావాల్సినటువంటి లక్ష్యాల్ని సులువుగా మనం ఛేదించడానికి అవకాశం ఉంటుంది. అందుకే వివేకానంద గారే చెప్తారు మనకు, స్వామి వివేకానంద, భారతదేశంలో పాఠశాలలతో పాటు క్రీడాశాలలు కూడా కావాలి అనేసి 100 సంవత్సరాల క్రితమే ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈరోజు మన గత నెల 21వ తారీఖు నుంచి మొదలు పెట్టుకున్నటువంటి ఈ కార్యక్రమం ఈరోజు భారీ ఎత్తున మన జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డేని మనం జరుపుకుంటున్నాము. అలాగే మన జిల్లా వరకు సుమారుగా 9,95,000 మంది ప్రజలు ఈ కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకున్నారు. వారందరికీ కూడా ప్రతి గ్రామంలోనూ అలాగే ప్రతి పట్టణంలోనూ వార్డు లెవెల్లో అలాగే వీధి చివర్లో కూడా మనం ఈరోజు ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. అలాగే ఈ పట్టణంతో పాటు ప్రొద్దుటూరు, మైదుకూరు, పులివెందుల, బద్వేలు అలాంటి ప్రాంతాల్లో కూడా ఒక్కొక్క చోట కనీసం 5,000 నుంచి 6,000 మంది హాజరవుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా సక్సెస్ చేసినట్టు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అలాగే అభివృద్ధి చెందాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని నెల రోజుల క్రితం మొదలుపెట్టున్నారు. ఎందుకంటే మనం మన దైనందిక జీవితంలో ఉన్నటువంటి ఒత్తిళ్లు కానివ్వండి, లేకపోతే సాధించాలన్నటువంటి ఆశయాలకి మనం పూర్తిగా లొంగుబాటు అయ్యి మన పైన, మన ఆరోగ్యం పైన, మన కుటుంబ ఆరోగ్యం పైన మనం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి సందర్భంలో ఆరోగ్యం గురించి అందరికీ కూడా ఒక ఆలోచన చేసే విధంగా ఈ యోగాంధ్ర తీర్చిదిద్దడమే కాకుండా ₹1 ఖర్చు లేకుండా కుటుంబంలోనే ఉన్నటువంటి అందరికీ కూడా
అంటే 3 నెలల పిల్లవాడి దగ్గర నుంచి 100 సంవత్సరాలు నిండినటువంటి వృద్ధుల వరకు కూడా ఎటువంటి ఖర్చు లేకుండా కుటుంబం అంతా కలిసి ప్రతిరోజు ఒక అరగంట నుంచి 40 నిమిషాల పాటు పాటించి వారి పూర్తిగా ఆరోగ్యాన్ని సాధించడంతో పాటు ఈ యోగా అనేది 2-3 ముఖ్యమైనటువంటి అంశాలు మనకి నేర్పిస్తుంది. ఒకటి క్రమశిక్షణ. మీరు ఎక్కడైనా కూడా గమనించుకోవచ్చు, ఎవరైతే యోగా ప్రాక్టీస్ చేస్తుంటారో వాళ్ళు అత్యంత నిబద్ధతతో ఉంటారు, అదేవిధంగా క్రమశిక్షణతో ఉంటారు. సో అది మనకి తెలియకుండానే యోగా అనేది క్రమశిక్షణ మనకి నేర్పిస్తుంది. అలాగే రెండవది అతి ముఖ్యమైనది ఆరోగ్యం. కేవలం అంటే మనకు ఎక్కడికో జిమ్కో లేకపోతే ఇంకోటి వెళ్ళి 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం ఇంట్లోనే మన కుటుంబ సభ్యులతో పాటు ఒక అరగంట సేపు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్టయితే మన జీవితకాలం ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా కనీసం 25% అంటే ఇప్పుడు మన ఆరోగ్యం ఇంకొక 20 సంవత్సరాలు మనం హ్యాపీగా మనం జీవించే అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. అలాగే మూడవది ముఖ్యమైనటువంటిది, ఈ యోగా అనేది వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధికి ఒక సూచనగా పనిచేస్తుంది. ఎవరైతే యోగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు మెంటల్గా చాలా అలర్ట్గా ఉంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఒకటే విధమైనటువంటి శక్తితోటి పనిచేస్తారు. మనందరికీ కూడా తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా యోగా ప్రాక్టీస్ చేస్తారు. మీరు ఆయన ముఖంలో ఎప్పుడు కూడా అలసట అనేది మీరు ఎప్పుడు కూడా చూడరు. అంటే యోగా అనేది సచ్ ఏ ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ టూల్. మన అందరికీ కూడా ఉదయం అంటే మనకి ఎటువంటి ఖర్చు లేకుండా మన పూర్వీకులు మనకు అందజేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరప్రసాదని అనుకోవచ్చు. సో అటువంటి గట్టిగా చప్పట్లతో అభినందిద్దామండి. మనం ఈరోజు ఈ ప్లేస్లో అందరం కలిసి ఇంత చక్కగా ఆరోగ్యాన్ని తీసుకుంటున్నామంటే అది కేవలం మన జిల్లా అధికారులు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.